ఉండి ఒక బ్రహ్మ పదార్థం మాత్రమే ఉండి అదే విశ్వమంతా వ్యాపించి ఉండేది. ఆ బ్రహ్మ పదార్థానికి ఉష్ణం, శీతలం, ఆది, అంతం అనేవి లేవు. నీరు మాత్రమే ఉండి ఆ నీటిలో విష్ణుమూర్తి శయనిస్తూండేవాడు. అలా నిద్రిస్తున్న విష్ణుమూర్తి నాభి నుంచి ఒక కమలం వికసిస్తుంది. ఆ కమలం నుంచి బ్రహ్మ జన్మిస్తాడు. ఆ బ్రహ్మదేవుడు 12 సంవత్సరాలు తపస్సు చేసిన బ్రహ్మదేవుడికి చతుర్భుజాలతో విష్ణుమూర్తి దర్శనమిస్తాడు. విష్ణుమూర్తిని చూసిన బ్రహ్మ మీరెవరు అని అడుగుతాడు. నీ సృష్టికి మూలమైన విష్ణుమూర్తిని అని అంటాడు. అందుకు ఒప్పుకుని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తితో యుద్ధం చేస్తాడు. అలా యుద్ధం చేస్తున్న వారి మధ్య ఆది, అంతం లేని ఒక లింగం ఆవిర్భవిస్తుంది. అది చూసిన బ్రహ్మదేవుడు ఈ లింగానికి ఆది, అంతం కనిపెట్టిన వాడే ఈ సృష్టికి కర్త అని అంటాడు. అంతటా విష్ణుమూర్తి దాని కింది భాగాన్ని కనిపెట్టడానికి వరాహరూపంలో బయలుదేరుతాడు. బ్రహ్మదేవుడు హంసవాహనంపై ఆ లింగం పైభాగం కనిపెట్టడానికి బయలుదేరుతాడు. 4000 సంవత్సరాలు ప్రయాణించిన దాని ఆది, అంతం కనిపెట్టలేక యథాస్థానానికి చేరుకుంటారు. ఆ లింగం గురించి తెలుసుకోవడానికి 100 సంవత్సరాలు తపస్సు చేయగా అందులోంచి ఓంకార శబ్దం వినిపించి పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు.